ట్యాక్స్ పేయర్స్ మనీనా, మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఒకసారి చూద్దామా? హైకోర్టు భవనం నిర్మిత విస్తీర్ణం పెరగడం వల్ల, అంటే ఇప్పుడు సర్వీసెస్ కన్సల్టెన్సీ సేవలు అన్నీ పెరిగినాయి అని చెప్పేసి హైకోర్టు సూచనల మేరకు దాన్ని రీడిజైన్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. నీకు అర్థమవుతుందా? మరి ఆ భవనాల కోసం అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ నియమించేందుకు ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. మరియు వారి కన్సల్టేషన్ ఫీజుని జీఎస్టీతో కలిపి 206.59 కోట్ల మొత్తానికి సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జీఎస్టీతో కలిపి 206.59 కోట్ల మొత్తానికి సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఓవరాల్ గా రఫ్ గా కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలి. వచ్చిన ఆదాయం మన ఆదాయం జీతాలు సరిపోతుంది. కేంద్రం ఇచ్చే మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీకి సరిపోతుంది. నువ్వు వెల్ఫేర్ కి వీ హ్యావ్ టు బారో. జీఎస్టీతో కలిపి 206.59 కోట్ల మొత్తానికి సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సంపద లేదని కుమిలిపోకూడదు, సృష్టించుకోవాలి. తర్వాత దాన్ని ప్రజలకు తెలియకుండా స్వాహా చేసేయాలి. అదే రాజకీయం అంటే.